ఏ విషయమైనా మనం శాంతంగా సవ్యంగా పరిష్కరించుకోవాలి, ఉద్రేక పడకూడదు. దేవయ్య గారు, మీకు చెప్పేదేదో చెప్పండి. ప్రెసిడెంట్ గారు, విశ్వరూపం గారు రోజు రోజుకి ధరలు పెంచేసి మమ్మల్ని నానా బాధలు పెడుతున్నారు. ఇంకా మీరే రక్షించాలి. అయ్యా ప్రెసిడెంట్ కేశవరావు గారు, తమరు అనుగ్రహిస్తే ఒక చిన్న మనవి. చెప్పండి. ఈ ధరల పెంపకం ఉంది చూశారు, ఇది నా ప్రయోజకత్వం ఏమీ కాదు. పట్టమాసాల్లో ఉన్నారే పెద్ద పెద్ద ప్రజాసేవకులు, వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి ధరలు పెంచుకొస్తున్నారు. అదే ధరలు కొనుక్కొచ్చి నేను మీకు అమ్ముతున్నాను. బురద రోడ్లంబడి నానావస్థలు బడి మోసుకొచ్చినందుకు ఒక 5 పైసలు ఎక్కువ అడుగుతున్నాను. అది నేరమేనా? తమరే చెప్పండి. విశ్వరూపం గారు చెప్పిన మాట నిజమే. పట్టణంలోనే ధరలు పెంచి అమ్ముతుంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏదో బ్లాక్ మార్కెట్ లో కొని మనందరి కోసం కష్టపడి అమ్ముతున్నాడు ఆయన. ఆహాహాహా, కేశవరావు గారు ఎంత మంచి మాట సెలవిచ్చారు. అసలు ఈ జిల్లా మొత్తం మీద మనిషి అంటే కేశవరావు గారే మనిషి. అది సరే, మనం ఈ చిక్కుల్లో నుంచి బయటపడి ప్రజలందరూ సుఖంగా బ్రతకాలంటే ఒక్కటే మార్గం. విశ్వరూపం గారిని కూడా ఇక ఆటే కష్టపెట్టేం లాభం లేదు. మనమే ఒక కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడం మంచిది. మళ్ళీ అదెందుకు? నా కొట్టుందిగా. అలా కోఆపరేటివ్ స్టోర్స్ ప్రారంభించుకోగలిగినాడు గవర్నమెంట్ వారు సరుకులన్నీ మనకు సరసమైన ధరలకు సప్లై చేస్తారు. అవి అందరూ కూడా సమానంగా పంచుకోవచ్చు. అది విషయం. అమ్మ కేశవరావు, కోఆపరేటివ్ స్టోరే కావాలి. ఈ సొసైటీల గురించి మీకేం తెలుసయ్యా? గోంగూర ముందు అందరి దగ్గర డబ్బు బాగా వసూలు చేస్తారు. ఆ తర్వాత కమిటీ మెంబర్లుగా తయారై వచ్చిన సరుకంతా బ్లాక్ లో అమ్ముకొని మేడలు కట్టుకుంటున్న సంగతి మనం ఎన్ని చోట్ల వింటాం లేదు. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చి ప్రజాధనాన్ని దోచుకునే దుర్మార్గులు లేరని నేను అంటం లేదు. కానీ ప్రజలందరూ స్వార్థాన్ని మరచి అందరూ ఒక్కటై నిలబడ్డ నాడు ఏ మోసానికి అవకాశం ఉండదు. మన గ్రామం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే. ఆ కంకరపాలెం ప్రెసిడెంట్ ఇలాగే కబుర్లు చెప్పి 10,000 రూపాయలు పకోడీల్లాగా తినేశాడు. బాగా వింటున్నారా? అయ్యగారు బాంబులు లాంటి మాటలు మాట్లాడేసేస్తున్నారు. మీరు ఆగండి చెబుతాను. ఊళ్ళో పెద్ద మనిషిని పట్టుకొని మీరు ఇంత మాట్లాంటారా? బుద్ధుల్లో వాడేవాడు ఇక్కడ ఉండడు. మహాజన్లో రండి పోదాం. నాకు కోఆపరేటివ్ స్టోరే కావాలి. ఆ కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడానికి తూర్పు సందులో ఉన్న మా స్థలం గ్రామానికి ఇస్తున్నాను. ఏమ్మా, అరగంట నుంచి పిలుస్తున్నాను. ప్రెసిడెంట్ గారు భార్యవనా? మేడకి కూర్చున్నా? చాలేవే, ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్ననే. శ్రావణ శుక్రవారం నూనె వస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసేయాలి. అలాగే, ఇంట్లో పనులన్నీ త్వరగా ముగించుకుని. నీకేం పనులు లేవే, ఇంట్లో నువ్వు మీ ఆయనగా ఉండేది. పిల్ల పీచు ఏ బాదరబందీ లేదు. అదృష్టవంతురాలు. ఏం అదృష్టవంతురాలు లేమ్మా. కాయ కాసినప్పుడే చెట్టు బ్రతుకు సార్థకం అవుతుందంటారు. మా సీతమ్మ ఈ పాటికి 4 పిల్లల తల్లి కావాల్సింది. ఆ దేవుడికి ఎందుచేత దయ రాలేదో ఏమిటో. చూడు సీతమ్మ, సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళి. అబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఊరుకో. ఉన్న 3 పిల్లలతో నేను అవస్థ పడుతున్నాను చాలదు, ఇంకా సీతకు కూడా ఎందుకు అవస్థ? 4 ఏళ్ల పాటు ఇలాగే సుఖంగా ఉండనివ్వు. వస్తాను సీత, ఇంకో చాలా మందిని పిలవాలి. ఉండు శారదా. లక్ష్మి, ఇవ్వండి పాలు తీసుకో. అక్కడ ఏమండి, ఇంత ప్రొద్దుపోయే వరకు మీరు మేలుకుని కూర్చుంటే ఆరోగ్యం పాడవదు. 11 అయింది. అవన్నీ రేపు చూసుకోవచ్చు, కానీ పాలు తాగి వెళ్ళి పడుకోండి. నీకు తెలియదు సీత, ఈ కాగితాలన్నీ రేపు పోస్టులో వెళ్ళాలి. మన ఊరికి ఒక కోఆపరేటివ్ సొసైటీ రాబోతుంది. మన వాళ్ళంతా ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుసా? ఇక బ్లాక్ మార్కెట్, కల్తీ సరుకు గొడవే ఉండదు. ముందు పాలు తీసుకోండి. అన్నట్టు కాలేజీకి జీతం కట్టాలని రాశాడు కదా వేణు, మరి డబ్బు పంపించారా? అవును రాశాడు, మర్చిపోయాను. ఈ పంచాయతీ గొడవల్లో పడి ఇంకా సంసారమే మర్చిపోయేలాగున్నారు మీరు. అందుకనేగా మన కుటుంబ పంచాయతీకి నిన్ను ప్రెసిడెంట్ గా చేసింది. ఇదిగో సీత, మన వేణుకి వదినవైన, తల్లివైన, తండ్రివైన, అన్నవైన అన్నీ నువ్వే. రేపే మనీ ఆర్డర్ పంపించు.
బాగానే ఉంది. చెప్పినందుకు ఇదా శిక్ష? కాదు, నన్ను కట్టుకున్నాను. చాలండి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం కావాల గోవిందయ్య? చాలా వంటాలే వంట. బోణి బేరమే ఉంటామా? దిక్కుమల్ల బేరం. కాసేపు ఉండవయ్యా. నీకేం కావాలమ్మా? 2 సేర్లు బియ్యం. 2 సేర్ల బియ్యం 4 రూపాయలు. అదేమిటయ్యా, కిందటి వారం 2 రూపాయలు పుచ్చుకున్నావుగా? క్రిందటి వారమే. ఈ వారం ధరలు పెరిగాయి. అవును, ఎప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు అయినా మరి ఇంత దారుణమా విశ్వరూపం గారు? నన్నేం చేయమంటావయ్యా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి. పైన పెద్దవాళ్ళు పెంచేస్తున్నారు, మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా చెప్పండి? ఏం చేస్తాం కర్మ, ఇవ్వండి. చెవలయ్యా 2 సేర్లు. చెవలయ్యా 1/2 సేరు. ఏట్లకి బొత్తిగా కంట్లో నలకైపోయావు. ఇంతేటి? నోరు మూసుకుని పట్టుకెళ్ళా. అంతే, కొలతే ఇంకేయం కొసరు కోరొద్దన్నారంతే కొట్లోనూ. ఎవరు కమిటీ నంబర్ గారా? నీకేం కావాలయ్యా? షేరు మినప్పయ్యా. సేరు మినప్ప 3 రూపాయలు. 3 రూపాయలు ఏమిటయ్యా? మినప్పయ్యా. ఇలా పెంచేస్తే మేము బ్రతికేదెట్టాగయ్యా? బాగుందయ్యా వరుస. ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు. ఏదో చేతనైన సహాయం చేద్దామని జాలి పడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా. ఈ రోజుల్లో మంచిని గురించి ఆలోచించేవాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు. కొంటే కొను, లేకుంటే పో. అవునులే, 10 మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే కానీ ధైర్యం. చాలండి చెప్పొచ్చారు. ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారికి ధర చెప్తారేటి, సగానికి సగం తగ్గించేస్తారు. ఎవరయ్యా? నువ్వు నోరు పుసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళు. నీ రాజరికం ఇంకెన్నాళ్ళు చూస్తానులే. ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే చెప్తాం. పదండ్రా. ఇంకా నువ్వు తెవలేదే? ఎప్పుడు ఇంతేను, తొందరగా రావే. అయిపోయిందమ్మా, వస్తున్నాను. భద్రా, ఏమిటండి? ఇంకా కాంతమ్మ గారింటికి వెళ్ళేదే? నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీ అమ్మాయి గారు ముస్తాబ్ అవ్వలేదు. ఏంటి? వెళ్తా ఇదిగో పేరెంటంలో శనగలు ఇస్తారు, అవి కాస్త వేయించుకు తినేవు. ఎండబెట్టి తీసుకొచ్చి కొట్లో పోయి అమ్ముకుంటాను. ఆ మాత్రం నాకు తెలుసు. భద్రా, కాస్త మంచినీళ్ళు ఇవే. అక్కడున్నా ముంచు తాగండి. అబ్బా, నీ చేత్తో ఇవే. అన్నయ్య, ఇప్పుడేనా రావడం? దిక్కుమాల ప్రయాణం. నిన్న బయలుదేరితే ఈ వాడు తెలియదు కప్పలాగా. ఈ పాటికి లండన్ 2 సార్లు వెళ్ళి రావచ్చు. పాపం, అంత అలసిపోవాలన్నమాట. అయితే కాలేజీకి సెలవులు ఇచ్చేసారా అన్నయ్య? ఇప్పుడెక్కడ సెలవులమ్మా? ఓహో అదా. లలిత, వేణు వచ్చే నెలలో గాని రాడు. ఓ అన్నయ్య, ఏమిటా మాటలు? నా దగ్గర నీ దబాయింపు. లలిత, నీ ప్రేమాయణం అంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను. అప్పపా, నాన్న వింటారన్నయ్య? నాన్న ఇంట్లోనే ఉన్నాడా? మరి టెంకులు అవి ఎగిరిపోలేదే? అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట కరకట్టారు. అబ్బాయి వచ్చాడే, ఇదేనట్టు రావటం? అవునన్నా. ఎవరా నాయనా ఇట్టా చిక్కిపోయావి? కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చెవలైన స్టేషన్ పంపించడానికే. టైం ఇదమ్మా. హడ్డిలిపోయి కంగారుగా బయలుదేరి వచ్చాను. హళ్ళిపోవడం ఎందుకు రా, మేము బాగానే ఉన్నాంగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపాయని చెప్పా కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకే సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని ఆ డబ్బా రాసద్దేశాను. ఏసేట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బిస్తాను, ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండదు, కుంపడ మీద నీళ్లు పెట్టాను, కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. ఏమైంది వెళ్తామా? తొందరగా రావే, పేరెంట్ అంతా వచ్చి ఉంటారు. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా, కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు. కూర్చోండి. రామ్మ సీతమ్మారా, అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమార్. మంచి పేరు కదరా నాన్న.
రవి ఇటు చూడన్నా ఇటు చూడమ్మా ఒకసారి ఒకసారి వచ్చావా సీత పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది రారా ఎవరమ్మా ఆవిడి మీ అమ్మాయితో అంత కలుపు కొలుతనంగా ఉంది సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య ఆయన తగ్గ ఇల్లాలు ఇల్లాలు ఇటుక రాయి మంచి మనిషిని మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు గుడ్రాలు ముద్దు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడ్డలై ఊరుకుంటారు వెళ్ళి కాస్త దృష్టించు చాలేవునా మహా చెప్పొచ్చావు ఇది నాలుక తాటి పట్టే ఎవరికి తాటి పట్టిన తర్వాత నీకే అర్థం అవుతుంది ఏమోయ్ ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా మేము ఇంకా బోర్డు నెలకి వెళ్ళాలి పేరెంట్ అని ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు ముందు ఆయన మా చేతికి ఇవ్వాలని అవ్వా అవ్వా ముందు ఆయన పిల్లా పీచు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా నిశ్చేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు చేయదు భద్రమ్మ గారు సీత సీత ఏమిటి ఇలా చీకట్లో కూర్చున్నావు లే సీత సీత ఏడుస్తున్నావా సీత సీత లక్ష్మి నాకంతా చెప్తే చచ్చ ఈ మాత్రానికి బాధపడితే ఎలా విశ్వరూపం గారికి వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు అసూయలతో కచ్చలతో కుళ్ళిపోతున్న నీచులు వాళ్ళు వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు సీత ఇప్పుడంటే అన్న ఇంకెప్పుడు పిల్లలు లేరు ననుకో వేణు నీ బిడ్డ కాదు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట 3 ఏళ్ల పసివాణ్ణి చేరా తల్లి ప్రేమ కొరత లేకుండా చేశావు కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశావు అంతలోనే మర్చిపోయావు లేదండి వేణు ఎప్పటికీ నా కొడుకే సీత సీత ఇదిగో వేణు రాసి ఉత్తరం వేణు రాశాడా ఎప్పుడొచ్చింది ప్రొద్దునొచ్చింది ఆఫీస్ గొడవలో ఎవడే మర్చిపోయాను కోపడకండి చదవండి చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది కంటికి దూరమైన కొడుకు గురించి కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడు అర్థమవుతోంది కానీ నువ్వక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తూ ఉంది పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను నీ రాక కోసం మీ వదిన 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు ఇట్లు మీ వదిన సీత వదిన నిన్ను మర్చిపోగలను తల్లిదండ్రులు లేని ఈ అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి నాకు ఈ జన్మలో మీరిద్దరి ఆరాధ్య దైవాలు పరీక్షలు అవగానే వెంటనే వచ్చేస్తాను వదిన వెంటనే వస్తాను ఏరా పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు విమలం చూడడానికి నువ్వు వెళ్ళాను రా వాళ్ళ మేజర్ మావ ఎముళ్ళ కత్తుకుని కూర్చున్నాడు ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను ఆ సినిమాలో హీరోని ఉంది గౌరవమయ్యరా పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాడు ఒరే పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా అవునులే ఇంటి దగ్గర నుంచి డబ్బుకొచ్చావుగా అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట కోప్పడకరా రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా కానీ పుస్తకాలు తీసుకురా ఏమిటి అది జియాలజీయా
పాపాత్ముడు కూడా అవుతారు అబ్బా ఈ సబ్జెక్టు. Friends, Romans countrymen, lend me your ears. I come to bury Caesar, not... ఎలా టీ అని కావాలన్నా? అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do leaves after them the good is. ఒరే వజ్రం, మీరా? అవును నేనే, పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్నపానంగా కాల్చిపారేస్తాడు. విమల, ఆ భయం నీకేం అక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాను. మీ మేజర్ మావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 ఏళ్ల వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి, విమ్మి, కుదరదు. విమ్మి, చాలండి. విమ్మి, 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకే కావచ్చు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి, విమ్మి, కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావుడిలో వీల్లేకపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గేదెలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మావయ్య అంటే మీకు భయమేనమాట? నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నిన్ను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరి నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? చీచి, ఇవి డబ్బాలు కావు. ఇవి మినపసునుండలు, ఇవి జంతికలు. స్వచ్ఛమైన వెన్న కాచి నీతో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరుగు. నాకొద్దు. వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. నాకొద్దు. అయ్య బాబాయ్, మావయ్య. మావయ్య రేడు, కావయ్య రేడు. నీ ఎంత నా దగ్గర తిను, తిను. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సున్నిండు జంతికలు నీకే సార్. ముందు నీ నోరు, తర్వాత డబ్బాలు మూసాయి. 7 దగ్గర తారులాడుతున్నా చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పానా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? 4, నీతో 3. మేడకి వచ్చావు. చల్లగాలిస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకు పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తగ్గుతావు. విమలా, నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలబడు. నువ్వెక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడండి. మిత్రులారా, గ్రామస్తులారా, మన కోఆపరేటివ్ స్టోర్స్ కు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన బీడీఓ గారిని మనందరి తరఫున కోరుతున్నాను. శ్రీ కేశవరావు గారు నాకు బాగా తెలుసు. సంపన్న గృహంలోంచి వచ్చిన సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి వారి బాధల్నే తన బాధలన్నట్టుగా కష్టపడి ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు.
వీరు కట్టించిన ఈ పాఠశాల, ఈ హాస్పిటల్, ఈ కోఆపరేటివ్ స్టోర్స్ ఇవన్నీ వీరి మంచి మనస్సుకు తార్కాణాలు. వీరి సహకారంతోనే ఈ స్టోర్స్ చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సదవకాశం కలిగించినటువంటి మీ అందరికీ, ప్రెసిడెంట్ కేశవరావు గారికి నా యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నువ్వు నిజంగా వారం రోజులు వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తామ్మా. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది. అంత రెడీరా, వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. అన్ని రెడీరా, రా త్వరగా. కూర్చోరా, వస్తాను. వదినా వదినా, వేణు, వేణు, వదినా, వదినా. వేణు పెద్దవాడమైనా ఇంకా చిన్నతనం అల్లరి పోలేదన్నమాట. వదినా, నీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను. వేణు, ఏమిటి ఇలా చిక్కిపోయా? చిక్కిపోయానా? అయితే నేను విన్నమాట నిజమే. ఏమిటి? తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట. అన్నట్టు వదినా, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా ప్లీజ్, ఒక్కసారి. సరే. వదినా, వేణు, నీకోసమే తెచ్చాను వదినా. నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని. వేణు, నేనెంత అదృష్టవంతురాలి. వదినా, అన్నయ్యడి? ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారులే. అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ లో రాశాను. రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నా ఇష్టదేవతని ఇలా ప్రార్థించేవాడిని. తల్లి నిన్ను దలంచి పేపరును చేతంబూనితిన్, నీవు నా జుల్లంబందున నిల్చి ఆన్సరులనెంతో సూటిగా నేర్పు శోభిల్లన్ వ్రాయగజేసి క్లాసు నిడి సంప్రీతిన్ దయంజూడుమా. ఫుల్లాబ్జాక్షి గుణాలయ భగవతి పుణ్యంబు నీదే సుమా. ఇదిగో కాపీ. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, నీ పరీక్ష ఈ ఏడు కూడా చెట్టెక్కుతుందా? ఏమిటమ్మా అపశకుర పాటలు? బ్రహ్మాండంగా రాశాను. పట్టుబట్టి అహోరాత్రంలో ఎంత కష్టపడి రాశానో నీకేం తెలుసు? ఆ దేవికి తెలుసు, పక్కన స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకి నిద్రే ఉండదు కదా పాపం. అయ్యో పాపం. ఏదైనా సరే వాడు పట్టుబట్టారంటే విడిచిపెట్టడు. అంతా నా పోలికే. అందుకనే ఇలా ఏడుస్తుంది వాడి జాతకం. ఉదయం వజ్రం, ఈసారి ఫెయిల్ అయ్యావో చెవు పట్టుకు లాక్కెళ్ళి కిరాణా కొట్లో పారేస్తా. పొట్టాలు కట్టుకుంటూ కూర్చోవాలి. పొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ? దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏదే పరీక్ష ఎలా రాశావు? పాస్ అవుతానని ఏమన్నా అనుమానంగా ఉందా? అనుమానం ఏంటన్నా? ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అమ్మయ్యో, ఫస్ట్ క్లాసే. అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే. సరే ఊరుకోండి, కష్టపడ్డాడు, పాస్ అవుతాడు. అన్నయ్య, అన్నయ్య, నీ నెంబర్ ఎంత అన్నయ్య? నంబరా? ఏ జ్ఞాపకం లేదా? ఓ ఎస్, 117. ఇది మళ్ళా చెప్పరా నంబరు? 117. 117. 117. ఎక్కడికి వెళ్తున్నా? అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కబుర్ చేసిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు కొంపలమడి తిరగడమే. తొందరగా రా. మా మంచి అమ్మ. నీ తలకాయ.
అసలు ఈవేళ నీ దర్శనమే కాదనుకున్నాను. చాలండి, ఎంత త్వరగా వద్దామన్నా వీలు పడలేదు. మొత్తం అబద్ధం ఆడి వచ్చాను. ఏమని నా స్నేహితురాలు కమలను చూడ్డానికి వెళ్తున్నానని చెప్పి చెప్పి ఈ అబ్బాయిని చుట్టానికి వచ్చావన్నమాట. చూడ్డానికి కాదు, పరీక్షలు ఎలా రాశారో కనుక్కోడానికి. బాగా రాశారా? ఫస్ట్ క్లాస్ గా రాశాను. మీ నంబర్ ఎంత? 117. అదేమిటి, మా అన్నయ్యది కూడా ఈ నంబర్ అనే చెప్పాడు. వాడి నంబర్ ఎట్టా పేపర్లో కనపడదుగా, అంచేత నా నంబర్ చెప్పింటాడు. భలేవాడే మొత్తానికి. అయితే అన్నా చెల్లెలు ఇద్దరు అబద్ధాలాటంలో ఆడితేరారన్నమాట. అంతా ఈ గురువు గారి ప్రభావమే. అయితే నేను శిక్షించవలసిందే. ఏమిటో ఆ శిక్ష? కళ్ళు మూసుకు చెప్తాను. ఉమ్. 6 వీళ్ళ మొహాలు మండ. ప్రతిరోజు కొట్టు తెరిచేసరికల్లా ఈగల్లాగా మూగేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఒకేసారి మందెట్టేట్టు మాయమయ్యారే. ఓహో, కొత్త కొట్టు వచ్చిందని మురిసిపోతున్నారల్లే ఉంది. ఈ భావంతో ఎన్ని రోజులు అది చూస్తాంగా. నేను కూర్చుంటే ఎలాగూ వ్యాపారం కావటం లేదు. ఆరుదానివి నువ్వు కూర్చుంటేనైనా కాస్త ఆకర్షణగా ఉంటుందేమో అని అనుకున్నాను. అది పని చేయటం లేదు. బాగానే ఉంది సంబడం. ఏమయ్యో, ప్రొద్దు నుంచి నా మొహం నువ్వు, నీ మొహం నేను చూస్తూ కూర్చుంటే ఇంకేం పని జరుగుతుంది? అట్టా వెళ్ళి కాస్త హడావుడి చేసేయండి. అప్పుడే తగలడతారేమో చూద్దాం. వెళ్ళమంటావా? వేళమనేగా చెప్పడా? సరే, అర్ధాంగివి చెప్పావు, అది చూద్దాం. బాబు బాబు, పెసలు కందులు మినువులు అన్నీ ఉన్నాయి. ఏం వద్దయ్యా. చూడు బాబు, చింతపండు 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 చింతపండు. వద్దయ్యా. ఇదిగో ఇదిగో, ధరలన్నీ తగ్గించేసాం. కాస్తంత ఉప్పు. చిచ్చి, ఉప్పు లేదు పప్పు లేదు. సొసైటీలో మాకు అన్ని చీప్ గా దొరుకుతున్నాయి. పోయా. సొసైటీ, బోడిముండా సొసైటీ, మొదలష్టపు సొసైటీ. ఎంత బరిదగించిపోయారా మీరు? ఆలస్యం అయితే మా అమ్మ పెద్ద గొడవ చేస్తుంది. నేను పెడతాను మేడం. రేపు మళ్ళీ వస్తానుగా. తప్పకుండా రావచ్చుమా, అదే చోటు. తప్పకుండా వస్తాను. అయ్యో, మన చెవులో చూసాడేమో. చూస్తే అది కాదు వేణు, వాడు మా ఇంట్లో చెప్తాడేమో అని భయంగా ఉంది. అసలే మా నాన్నకు మీ అన్నయ్యకి పట్టం లేదు. మనం ఇలా రహస్యంగా కలుసుకుంటున్నామని తెలిస్తే ఇంకా ఎన్ని అనర్థాలు వస్తాయో ఏమిటో. ఓ అదా, దాని గురించి నువ్వు భయపడకు లలిత. ఈ రోజే వదినతో మన పెళ్లి గురించి మాట్లాడతాను. ఆవిడ తప్పకుండా అంగీకరిస్తుంది. దాంతో అన్నయ్య కూడా కాదు. ఏది ఒక్కసారి కిలకిలా నవ్వు. లలిత, వెళ్తేమిటే? చెబుతా ఉండండి. ఏమిట్రా గొడవ? అదేనండి, ఆ కేశవరావు తమ్ముడును మన లలితమ్మ గారు. లలిత, ఏమా? కమల్ని కలుసుకున్నావా? కమలా? కలుసుకున్నానమ్మా. ఏమంది మరి ఇంత ఆలస్యమైంది? దాని సంగతి నీకు తెలుసుగా. తెలుసు తెలుసు. మాటలు మొదలెట్టిందంటే అంతో పొంతో ఉండదు. మరైతే రేపు రమ్మందే. రమ్మండి, వీలైతే వస్తానని చెప్పానమ్మా. ఎక్కడికి? ఆ గుడి పక్క తోటలోకేనా? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ ముద్దుల కూతురు ఆ ప్రచండి తమ్ముడిని ప్రేమించి గోడలమ్మటి గొబ్బలమ్మటి ఎగురులాడుతూ ఉంది. వాడు తమ్ముడు కలిసి మన సంసారాన్ని సర్వనాశనం చేయాలనిగా కంకణం కట్టుకున్నాను. దాని బ్రతుకు బండల పాలు చేసి దాన్ని సర్వనాశనం చేయాలని వాడు గుర్తించాం. భద్రం, ఏమిటా తొందర? ప్రెసిడెంట్ కు వేణుకు తండ్రి ఒకడైనా తల్లులు వేరుగా అని చెప్పుకున్నారు కూడా వేరే. ప్రెసిడెంట్ చెడ్డవాడే, కానీ వేణు మాత్రం చాలా మంచివాడు, మర్యాదస్తుడు. మీరేమైనా చెప్పండి, వయసు వచ్చిన ఆడపిల్లని ఇట్లా వదిలిపెట్టడం ఏమంత బాగాలేదు. భద్రం, రోజులు మారిపోయాయి. ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం, మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నీకేం తెలుసు గోంగూర పులుసు కూర? జరిగిందని నువ్వేం బాధపడకమ్మా, నేను చెబుతాను. పద. బాగానే ఉంది వరస. ఒరే, ఏమిటా మీ నాన్న ఇలా మారిపోయారు? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. నాన్న ఇంత మంచిగా ఉన్నాడంటే ఎవరి కొంప ముంచాడన్నమాట. ఏమిటి? మీ బుర్ర గట్టి బుర్రే. మరైతే ఈ మాట ముందెందుకు చెప్పారు కాదు? పిల్లలు పట్టుకుని చచ్చేట్టు కుట్టాను. లలితమ్మా, అసలు సంగతి బయట పెట్టావు, కథ అడ్డం తిరుగుతుంది. వేణు వచ్చాడా? వేణు వేణు అలా బయటకు వెళ్ళాడు. వస్తానులేండి, ముందు మీరు ఫోన్ చేయండి, ఆకలిస్తుందన్నారుగా. అబ్బాబే, అదేం వీళ్ళే. వాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే ఫోన్ చేస్తాం. అన్నయ్య, అన్నయ్య, వచ్చామని మీ వదిన చెప్పింది.
కూర్చో. నువ్వు కానీ, నాకు వస్తుంది. సీత, నాకు కనబడరా? ఏమిటో విశేషాలు? పరీక్షలు ఎలా రాశారు? బాగా రాశా అన్నయ్య, తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. చాలా సంతోషం. సీత, ఇంకా 2 స్వీట్లు. సరే, అడ్వాన్స్ గా నా వడ్డిస్తాను. కానీ వద్దన్నయ్య, వద్దన్నయ్య, వద్దన్న. అబ్బా, నీకు తినలేను వదినా. ఏం లాభం లేదు, వద్దు. తినాల్సిందే. మ్మ్. ఏమిటిది? లడ్లు లడ్లే నాకు తెలుసు. అన్నదమ్ముల మధ్య అన్యాయం పనికిరాదు, తినండి. వదిన చెప్పిందే కరెక్ట్ అన్నయ్య, అన్ని తినాల్సింది. తిందాం. కానీ అయ్యగారు, ఎవరు? తమరి కోసం సుబ్బయ్య గారు వారి తమ్ముడు గారు వచ్చారండి. తమని వెంటనే కలుసుకోవాలంటే. వస్తున్నానని చెప్పు. అట్టగా బాబు. వేణు, నువ్వు భోంచేస్తూ నేను ఇప్పుడే వస్తా. అదేమిటండి సహనంలో లేచిపోతారు, భోంచేసి వెళ్ళండి. నీకు తెలియదు సీత, వాళ్ళ సమస్య చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడే వస్తాగా, భోంచాను. నేను ఎప్పుడు ఇంతే, నువ్వు భోంచే వేణు. అన్నయ్య ఆయన వదిన ఇద్దరం కలిసి భోంచేస్తాం. ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు. నువ్వు కూర్చొని తిను. కూర్చోమంటుంటే తిను. సుబ్బయ్య గారు చూడండి, మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పాలా? కుర్రవాడు ఏదో తప్పు చేశాడు అనుకోండి, సర్దుకుపోవాలి. అసలు మీకు నా మాట అంటే గౌరవం ఉందా? ఎంత మాట! సెలవివ్వండి. ఎరా రంగా, రేపు మీ ఇద్దరు మన పంచాయతీ ఆఫీసుకు రండి, అక్కడ తేల్చేస్తాను. సరేనండి, సెలవు. నమస్కారం. నమస్కారం. వదిన ఏం వేణు? ఏం లేదు వదిన. ఏమిటో చెప్పు వేణు. నేను నువ్వు లలితను ప్రేమిస్తున్నాను. విశ్వరూపం గారు అమ్మాయినా? అవును వదిన, నేను ఆ అమ్మాయిని పిల్లారు పిలిచాను. వేణు, అలాంటి పొరపాటు చేయకు. ఆ కుటుంబానికి మనకి సంబంధం కుదరదు. ఎందుకు కుదరదు? కోపాలతో కక్షలతో మనసులు పూర్తిగా విరిగిపోయాయి వేణు. ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాను, పెళ్ళాడతాని మాట ఇచ్చాను. నన్ను పూర్తిగా నమ్ముకుంది. ఇప్పుడు కాదంటే ఎలా? ఈ సంబంధం అంటే మీ అన్నయ్య అసలు ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం లేదు. వేణు, లలితని మర్చిపో. అంతకన్నా మంచి సంబంధం నేను ఏర్పాటు చేయిస్తాను. వీల్లేదు. నన్ను నమ్ముకున్న అమ్మాయికి ద్రోహం చేయలేదు. లలితని వివాహం చేసుకోకపోతే జీవితం అంతా ఇలాగే ఉండిపోతాం. వేణు, ఏమిటి పట్టుదల? పరిస్థితులను అర్థం చేసుకోవే. అర్థం చేసుకున్నాను వదిన. ఇన్నాళ్ళు నా క్షేమం కోరే తల్లి నాకుందనుకున్నాను. కానీ తల్లి లేని లోటు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను వదిన. సీత, నీకేమైనా మర్చిపోయిందా? ఆ విశ్వరూపం గారి కుమార్తె మన వేణుకి తగిన పిల్ల. ఆ మాట అంటానికి నోరెట్లా వచ్చింది? మీకు తెలియదండి, ఆ అమ్మాయి చాలా గుణవంతురాలు. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నేనేమీ వినదలుచుకోలేదు. ఆ అమ్మాయి సంగతి నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఏమండి, దయచేసి కోప్పడకండి. మీరు సావధానంగా ఆలోచించండి. ఏమైనా సరే ఈ వివాహం జరగటానికి వీల్లేదు. మన వంశానికి పరువు, ప్రతిష్ట, గౌరవం ఉంది. అది కాదనటానికి, కలుషితం చేయటానికి ఎవరికి అధికారం లేదు. ఇదిగోండి. అయిందా పూజ? పూజ కొద్దీ పురుషుడు అంటారు. ఇంకా బాగా పూజ చేయి. ఏమిటా మీరు అనేది? ఏమిటా? నువ్వు ఎవరి కోసం ఏమని పూజించావో అంతా వింటూనే ఉన్నావు. ఏమి జానకి? అవును. అబ్బా, మహా చెప్పచ్చర్లేదు. ఏ లలిత, కులసాగా ఉన్నావా? బానే ఉన్నానండి. అండి అని నన్ను పరాయిదాన్ని చేసే కంటే అక్క అని పిలవరాదు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకన్నీ తెలుసులే. నువ్వు ఆ భగవంతుని నమ్ముకుంటే నీ ఆశయాలన్నీ తప్పుగా నెరవేరుతాయి. అక్క, వస్తాను. లలిత, చూసావా? సీతమ్మ గారే సుఖం పలికారు. ఇంకా వేణు మనోహరుడు నీవాడేలే. పోవే. ఏం జరిగింది? నువ్వు కొట్టు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వేం బాధపడకలేదు. ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను.
నా మాట నమ్ము. వేణు, లలిత, చూడండి రామయ్య గారు, ఇంకేముంది, నా కొంప మునిగిపోయింది, ఇది నా కడుపుని చెలపొట్టింది, ఇది చంపేస్తాను. వదండి వదండి, ఇది చంపేయాలని అని చేస్తాను. ఆగండి విశ్వరూపం గారు, ఆగండి. నా వల్ల కాదు బాబు, నేను చచ్చిపోతాను. నా పరువు పోయిన ప్రాతికి నేను బ్రతకడం ఎందుకయ్యా? అంత తొందరపడితే ఎలా చెప్పండి? తగిన పరిష్కారం ఏమిటో శాంతంగా ఆలోచిద్దాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? చూశారుగా మీ ప్రెసిడెంట్ గారి యోగ్యత. మా గొప్ప ప్రెసిడెంట్ దొరికాడు. కక్ష ఉంటే నా మీద సాధించమనండి, అంతేగాని తమ్ముడిని పంపించి నా కూతురు జీవితం నాశనం చేయిస్తాడా? ఇక అది నేను బ్రతికే చచ్చి. బాధపడకండి విశ్వరూపం గారు, మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. పంచాయతీలో పెట్టి పెద్దల మాట ప్రకారం పరిష్కారం చేద్దాం. అన్నీ పరిష్కారం అయినట్టేనండి. ఇదంతా తమ తలవే ప్రెసిడెంట్ గారు. అవునండి, మా కళ్ళు తెరిపించి మళ్ళీ మా కుటుంబాన్ని కలిపారు. ఈ ప్రపంచంలో సోదర బంధాన్ని మించిన పవిత్ర బంధం వేరొకటి లేదు. అది అనుభవించిన అన్నదమ్ములకే తెలుస్తుంది. ఆ పవిత్ర బంధాన్ని తెంచడం మహాపాపం. సుబ్బయ్య గారు, కోఆపరేటివ్ బ్యాంకు మీకు తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అలా అప్పు తీసుకుని ముందు ఆ విశ్వరూపం గారి తనఖా వదిలించండి. తర్వాత ఆ పొలంలో నుంచి వచ్చే ఐవేజు దఫాల వారీగా బ్యాంకు వారికి జమగడితే మీరు రుణ విముక్తులవుతారు. అటు మీ పొలం మీకు మిగులుతుంది. అలాగేనండి. చూసావా తమ్ముడు, మన ప్రెసిడెంట్ గారు స్థాపించిన ఈ సొసైటీ మనలాంటి సామాన్యులకు ఎంత ఉపయోగపడుతోందో. వస్తామండి. నమస్కారం. 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 అయ్యా ప్రెసిడెంట్ గారు, తమరు ఇలా అవసరానికి ఆదుకొని మన గ్రామంలో ఎన్నో రైతు కుటుంబాలను వృద్ధులకు తీసుకొచ్చారు. ఏమిటయ్యా వృద్ధిలోకి తీసుకొచ్చింది? ఇప్పుడు నా కుటుంబాన్ని చేతులారా నాశనం చేశాడు. ఉండండి విశ్వరూపం గారు. ఏటండి ఇంకా ఉండేది? ఉన్న పరువు మర్యాద కాస్త తాటాకు మంటలాగా మండిపోతూ ఉంటాను. ఏమిటండి మీరు అంటున్న మాటలు? ఇంతకీ ఎవరేం చేశారు? ఇంకెవరు ఉన్నాడుగా, మీ తమ్ముడు. తమ్ముడే నా పాలిటీ ఎములాడు. నా పరువు ప్రతిష్టలు గంగలో కలిపాడు. అన్నం పుణ్యం ఎరుగని మా అమ్మాయిని ప్రేమ గీమ అని మోసం చేసి దాని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మా వేణు అలా చేశాడా? ఇదిగో వీళ్ళంతా సాక్ష్యం ఉన్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా అడగండి. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇక మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగను? ఇప్పుడు నన్ను ఎక్కడ తాగమంటారు చెప్పండి. ఆవేశపడక, మీకు న్యాయమే జరుగుతుంది. న్యాయమే జరుగుతుంది. వేణు, ఏమిటయ్యా అలా ఉన్నా? ఏం జరిగింది? వదినా, నాతో చెప్పు వేణు, ఏం జరిగింది? జరిగిన దాన్ని బట్టి విచారిస్తే మా తమ్ముడు నేరస్తుడే. మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టినా నాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో నుంచి వెళ్ళగొడితే నాకేం లాభం? నా కూతురు జీవితానికే ఉపయోగం. ఒకవేళ తమకేమైనా లాభం ఉందేమో. తమ్ముడుగా ఏదో వంక పెట్టి అవతల గెంటేస్తే ఆ ఆస్తి కూడా అనుభవించవచ్చు. స్వరూపం గారు, అవకాశం వచ్చింది కదా అని అంతస్తులు మర్చిపోయి మాట్లాడటం మంచిది కాదు. వైస్ ప్రెసిడెంట్ గారు, నా పదవికి ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను. అఘోరించినట్టే ఉంది. తుంటి మీద కొట్టి నోటిపళ్ళు రాలేయట. ఈ రాజీనామాలు రాజీభేదాలు నాకు అక్కర్లేదు. నా కూతురు జీవితం ఏం కావాలి ముందు అత్యాల్సింది. ఏమయ్యా, వేడి పిలిస్తే మాత్రం నీ కూతురు బయలుదేరింది. ఆ మాత్రం జ్ఞానం మెమ్మకుండా కదా. సాంబయ్య గారు, ఆవేశాలకు పోయి అయినింటి ఆడపిల్లల గురించి అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. ఇప్పుడు ఆ ప్రసక్తి అనవసరం. మా తమ్ముడు నేరం చేశాడు. మీకు తోచిన శిక్ష విధించండి. అమలు జరిపే బాధ్యత నాది. వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు ఈ భారం నిర్వహించండి. నేను వస్తాను. ప్రెసిడెంట్ గారు, చర్చ నిర్మోహమాటంగా సాగాలంటే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. కానీ నువ్వింత నీచానికి సిద్ధపడతావని కల్లో కూడా అనుకోలేదురా. ఇప్పుడు అదంతా మళ్ళీ ఎందుకులేండి, నా మాట వినండి. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నువ్వింత గారాబంతో మమకారంతో అల్లారు బుద్ధిగా పెంచావు కనుకనే ఈనాడెందుకు తెగించాడు. కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంట కలిపి. అన్నయ్య, ఇంతవరకు ఫలానా అనిపించుకుంటూ ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా నేనే తీర్పు ఇచ్చాను. నా కుటుంబాన్ని గురించి తీర్పు చెప్పడానికి అక్కడ అందరూ సమావేశమయ్యారు. ఇదంతా నీ మూలాన్నే కదా.
భీములు పెట్టు. ప్రెసిడెంట్ గారు, ఉన్నతమైన మీ ఆశయాలను ఆదర్శంగా పెట్టుకుని మేమంతా సమిష్టిగా ఒక న్యాయమైన నిర్ణయానికి వచ్చాం. మీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. చెప్పండి. వేణుకి లలితకి వివాహం జరిపించడమే మా నిర్ణయం. ఇది అసంభవం. ఆవేశపడకండి కేశవరావు గారు, సావధానంగా ఆలోచించండి. ఈ గ్రామ ప్రజలు నానా బాధలు పెడుతున్నా. ప్రజాద్రోహి ఆ విశ్వరూపి. అలాంటి అల్పుడితో మా కుటుంబ బియ్యమందటమా? ప్రెసిడెంట్ గారు, ఇది మీకు న్యాయం కాదు. మా తీర్పు ఏదైనా తమరు అంగీకరిస్తామన్నారు కదా. మీ తీర్పులో న్యాయం లేదు. న్యాయాన్యాయాలను గురించి మీకు చెప్పవలసిన వాడిని కాను నేను. కానీ ఒక్క సంగతి ఆలోచించండి. మీ పట్టుదలకి పంతాలకి మధ్య అన్యం పుణ్యం ఎరుగని ఒక అమాయకురాలి జీవితం నాశనం అవుతుంది. ఇంత అల్లరి జరిగాక ఆ అమ్మాయికి ఈ జీవితంలో వేరే పెళ్లి జరుగుతుందంటారా? ఇంకా ఆ అమ్మాయి గతి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి? మీరే చెప్పండి. చూడండి, విశ్వరూపం గారు ఆయన భార్య మంచివాళ్ళు కాకపోవచ్చు. అందుకని ఆ అమ్మాయిని శిక్షించడం న్యాయం కాదు. కేశవరావు గారు, మీ కన్న కుమార్తెకే ఇటువంటి అపవాదం వస్తే మీరు ఏం చేస్తారు? ఈ గ్రామంలో ప్రజలంతా ఒక్కడిగా కలిసిమెలిసి ఉండాలనే కదా తమ లక్ష్యం. ఈ పరిస్థితే ఈ పంచాయతీలో మరొకరికి వస్తే వారికి మీరు ఏం తీర్పిస్తారు? కేశవరావు గారు, మన పంచాయతీ పరువు ప్రతిష్టలన్నీ ఇప్పుడు మీ సమాధానం మీదే ఆధారపడి ఉన్నాయి. ఇంకా ఎందుకండి సందేహం? ఒప్పుకోండి కేశవరావు గారు. మీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నా. వేణుకి లలితకు వివాహం జరిపిస్తాం.